హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొత్త ట్రిప్ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంటెన్షన్ అయితే వెరీ సింపుల్ ఉండే. ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్దామని అనుకున్నాను. సో ఫ్యామిలీ అందరం కలిసి సాటర్డే నైట్ అరౌండ్ 12 o'clock విజయవాడకి బయలుదేరాం. సో విజయవాడకి వెళ్దామని ఇనిషియల్ ప్లాన్లో 2-3 స్టాప్స్ ఉండే. పిల్లలు ఉన్నందుకు చిన్న చిన్న స్టాప్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఇట్ టుక్ అస్ అరౌండ్ 4 hours టు రీచ్ విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు ఇరుముడ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి క్రౌడ్ అంతా క్లియర్ చేసుకొని దర్శనం అయిపోయేసరికి 1 hour పట్టింది ఆల్మోస్ట్. బయటికి రాగానే ఇట్ వాజ్ అరౌండ్ 5:46 అవుతుంది. సో టైం ఇంకా ఉంది కదా అని వీ ప్లాన్ టు విజిట్ భద్రాచలం. అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాము. విజయవాడ నుంచి అడ్డా రోడ్ నుంచి రైట్ తీసుకుంటే భద్రాచలం 170 kilometers ఏమో చూపించింది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏముండే అంటే సింగిల్ రోడ్ ఉండే. ఈ సింగిల్ రోడ్ అంతా క్రాస్ చేసుకుంటూ నేను భద్రాచలం రీచ్ అయ్యే వరకు ఇట్ వాజ్ అరౌండ్ 11:30-12 అయింది. అక్కడ కొంచెం టైం తీసుకున్నాము. సో ఫ్యామిలీతో వెళ్తున్నాను కాబట్టి ఇట్ వాజ్ అ షార్ట్ ట్రిప్ ఫర్ మీ. నేను ఎక్కువ స్టే చేయలేదు. కాకపోతే స్టే చేయడానికి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మనకి స్టేకి ఏ ఇష్యూ లేకుండే. అక్కడ యాంపుల్ ఆఫ్ హోటల్స్ అవన్నీ ఉండేను. ఇంకోటి వచ్చేసి పార్కింగ్కి కూడా ఏం ఇష్యూ లేకుండే. సో అక్కడ నుంచి భద్రాచలం దర్శనం అయిపోయిన తర్వాత వీ వెంట్ టు మేడారం వయా ఏటూరి నాగారం. ఏటూరి నాగారం రోడ్ కూడా చాలా బాగుండే. మేడారంలో దర్శనం అయిపోయేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 5:40 ఈవినింగ్లో. అక్కడ కొద్దిగా స్నాక్స్ తిని అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసాం. సో బై ద టైం మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి చిన్న చిన్న స్టాప్స్ పిల్లలు ఉన్నందుకు అక్కడ ఇక్కడ అన్నీ ఆగి వచ్చేసరికి ఇట్ టుక్ అస్ బై అరౌండ్ 1 AM మేము హైదరాబాద్ వచ్చాం. సో ఇట్ వాజ్ వెరీ స్మాల్ షార్ట్ ట్రిప్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే చాలా లాంగ్ అయిపోయింది. ఇట్ క్లాక్డ్ అరౌండ్ 900 kilometers ఫర్ మీ. అండ్ నాకు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ ఉంది కాబట్టి సిఎన్జిలో నేను వెళ్ళాను. సిఎన్జిలో ఇట్ కాస్ట్ మీ ఫర్ 850 kilometers ఇట్ కాస్ట్ మీ అరౌండ్ వెరీ క్లోజ్ టు 3,000 rupees. టోల్ వుడ్ కాస్ట్ మీ సమ్వేర్ అరౌండ్ 700 అనుకుంటాను. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. నేనేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా అనుకుంటే, మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే